ఇస్తుందా వెనక వాళ్ళకి? ఒకవేళ నా వాయిస్ చిన్నదిగా ఉంటే మీరు చెయ్యి పైకెత్తండి, లేచి నిలబడొద్దు, డిస్టర్బ్ అవుతుంది. దేవుని యొక్క కాపుదల మనందరి జీవితాల్లో ఆయన చూపిస్తున్నటువంటి ఆధిక్యత మన బ్రతుకుల మీద ఉంది కాబట్టి మరొక దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళరా, దేవుని యొక్క ఆలోచన మనందరి హృదయాలను నింపడానికే తండ్రి అయినటువంటి దేవుడు అద్భుతంగా తన యొక్క ప్రణాళికలో మనల్ని భాగస్తులు చేశాడు. ఇంకా చెప్పాలంటే పరలోకపు స్వాస్థ్యాన్ని కూడా మనకి ఇవ్వడానికి ఏమాత్రం వెనుకాడలేదు. ఎందుకంటే మనకి 131 నెలలు అన్న పదం మనకు కనిపిస్తుంది. 131 నెలలు అని అంటే ఎంతటి సమాచారాన్ని దేవుడు మనకు, ఎంతటి సమయాన్ని ఇచ్చాడో, ఎంతటి ఆరోగ్యవంతులను చేశాడో అన్న విషయం ఈ 131 నెలలు మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఆయుష్ ఆరోగ్యం ఇస్తేనే ఇక్కడికి వచ్చి కూర్చుంటాం. ఆయన ఆయుష్ ఇవ్వకపోయినా, ఆరోగ్యాన్ని మనకు దయచేయకపోయినా ఈ ప్రాంతంలో కనపడం అసలు. ఇలా వచ్చి కనిపిస్తున్నామని అంటే అది ఆయన మనకు అనుగ్రహించినటువంటి ఒక భిక్ష అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకొని ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యం వినడానికి మనం వేగిరపడేటటువంటి వాళ్ళుగా ఉండడానికే ఇలాంటి ఆధిక్యతను దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. యథాప్రకారంగా మనం 2వ శనివారం స్థానిక సంఘం ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి కంటిన్యూగా వచ్చేటటువంటి వాళ్ళు చాలా తక్కువగానే ఉంటారు. కంటిన్యూగా వచ్చేవాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు అంటే నెలకోసారి వచ్చేటటువంటి వాళ్ళు, నెలకోసారి అంటే మిగతా కార్యక్రమాలకు కాదు, ఈ కార్యక్రమానికి వాళ్ళు కూడా తక్కువగానే ఉంటారు. ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి మనకి అవకాశం వచ్చినప్పుడల్లా, చెప్పడానికి అవకాశం వచ్చినప్పుడల్లా దాన్ని ఎవరు కూడా చేజార్చుకోవద్దు అన్నది నా మనవి. ఎందుకనంటే ఈ సమయం పోతే మరలా రాదు. మరలా వస్తుందా? 2025 ఈరోజు 12వ తారీఖు 7వ నెల మరలా జీవితంలో తిరిగి రప్పించగలుగుతామా అంటే రప్పించలేము. ఇది మన వల్ల కాదు. కాబట్టి వచ్చినటువంటి సమయాన్ని చాలా జాగ్రత్తగా మనం వాడుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలి. మరి ఈరోజు యథాప్రకారంగా మనం అనుకున్నటువంటి సప్త సంఘాల వివరణలో చివరి సంఘం లవోదికియా అనేటటువంటి సంఘాన్ని గురించినటువంటి వివరణను మనం ఆలోచన చేయబోతున్నాం. మనకు తెలుసు సప్త సంఘాలు అనేటటువంటి పదం అయితే అక్కడ మనకు కనిపిస్తుంది, కానీ ఇందులో ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి సంఘాన్ని గురించినటువంటి వివరణ దేవుడు మనకు రాయిస్తున్నట్టుగా మనం ఆలోచన చేసాం. ఇది ప్రారంభపు ఎఫెసీ సంఘం నుంచి ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క ప్రత్యేకతను మనం గమనిస్తూ ఉన్నాం. 7 సంఘాలలో అయితే 7వ సంఘమైనటువంటి లవోదికయలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఇందులో ఉంది. ఏంటి ఆ స్థానం అంటే ఘోరంగా తిట్టించుకోవడం. అంటే మిగిలినటువంటి 6 సంఘాల కంటే ఎక్కువగా తిట్టినటువంటి సంఘం ఏదైనా ఉందంటే అది లవోదికీయ సంఘం. తిట్లు ఎలాగుంటాయి కూడా మనం చూద్దాం. అయితే ఈ లవోదికీయ అనేటటువంటి ఈ సంఘం నిజంగా ఎక్కడ ఉంది అని అంటే సప్త సంఘాలంటే మైనర్ ఆసియా అనేటటువంటి పదం మనకు తెలుసు. ఈ మైనర్ ఆసియాలో మనకు కనిపిస్తున్నటువంటి ఈ సంఘాల యొక్క వివరణను మనం ఆలోచన చేసినప్పుడు అందులో ఉన్నటువంటిదే లవోదికీయ అనేటటువంటి సంఘం మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. నిజంగా ఈ సంఘాన్ని గురించినటువంటి వివరాలు మనకి ఎక్కడో కనిపిస్తాయని అంటే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14 నుంచి చివరి వరకు ఎవరైనా బాగా చదివే వాళ్ళు ఉంటే మొత్తం చదివేసేది, ఎందుకంటే దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా వెళ్ళిపోతాం. ఓకేనా? నమ్మకమైన సత్య సాక్షియు దేవుని సృష్టికి ఆదియులైన వాడు చెప్పు సంగతులేమనగా
నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు. కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ నిర్దేశిస్తున్నాను. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, ఇంటివాడవును, దిగంబరుడైన ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో కొనుగు వేయబడిన బంగారమును, నీ దిశముల సిగ్గు కనపడకుండానట్లు ధరించుకున్నట్టు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుతున్నాను. కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందము. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని వద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండిన ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చేదను. సంఘములకు ఆత్మ చెప్పుతున్న మాట చెవి గలవాడు వినును గాక. రైట్. అంటే ఇప్పుడు ఆత్మ చెప్పేటటువంటి ఈ సంగతులను చెవి కలిగినటువంటి మనం వినాలి. వినడం మాత్రమే కాదు, ఆ విన్నటువంటి దాన్ని మన హృదయాల్లో పదిలిపరుచుకోవాలి. వింటున్నటువంటి దాన్ని పరిశీలన చేయాలి, అలా ఉందా లేదా అనేటటువంటి విషయం. ఆ తర్వాత మన జీవితంలో దాన్ని ప్రవర్తించేదానికి మనం అలవాటు పడాలి. ఇక్కడ ఈ స్థానిక సంఘాన్ని గురించి లవోదికియా అనేటటువంటి స్థానిక సంఘాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు మనకి రూట్ మ్యాప్ అనేటటువంటిది ఒకసారి మనం, అంటే ప్రతి సంఘాన్ని గురించి అది ఎక్కడ ఉంది అనేటటువంటి లొకేషన్, నిజంగా ఇక్కడ లొకేషన్కి మనం ఆలోచించగలిగితే ఫిలదెల్ఫియా అనేటటువంటి పట్టణం గురించి మనం గతంలో విన్నాం కదా. ఆ పట్టణం నుంచి దాదాపుగా ఆగ్నేయంగా 80 కిలోమీటర్ల దూరం వస్తే మనకి ఈ సంఘం లవోదికియా అనేటటువంటి పట్టణం మనకు కనిపిస్తుంది. ఇక్కడ లవోదికియా అనేటటువంటిది పట్టణాల పేర్లు, సంఘం అనేటటువంటి. అలాగే నెల్లూరులో ఉన్నటువంటి సంఘం అన్న పదాన్ని మనం ఆలోచన చేసినప్పుడు నెల్లూరు అనేటటువంటిది పట్టణం పేరుగా ఉంటుంది. సో ఇక్కడ కూడా లవోదికియా అనేటటువంటి ప్రాంతానికి సంబంధించి అనేటటువంటి సంఘం అన్నాడంటే ఆ లవోదికియా అనేటటువంటి పట్టణంలో ఉన్నటువంటి దేవుని సంఘము, ఇంకా చెప్పాలంటే క్రీస్తు సంఘము అనేటటువంటి, ఇంకా చెప్పాలంటే ఎఫెసు అనేటటువంటి ఆ సంఘానికి తూర్పు దిక్కు నుంచి మనం ఆలోచన చేసి అంటే ప్రయాణం చేయగలిగితే 150 కిలోమీటర్ల దూరంలో ఈ పట్టణం ఉంటుంది. అంటే ఈ పట్టణం యొక్క లొకేషన్ మనకు అర్థమైంది. ఇప్పుడు ఈ పట్టణానికి ఉన్నటువంటి ప్రసిద్ధి, అంటే ఈ పట్టణం దేనికి ప్రసిద్ధి అని ఒకవేళ మనం ఆలోచన చేస్తే చరిత్రకారులు దీని గురించి చెప్తారు. నిజంగా ఈ లవోదికియా అనేటటువంటి ఈ పట్టణానికి ఉన్నటువంటి ఈ పేరు ఎలా వచ్చిందా అని మొట్టమొదటిగా మనం ఆలోచన చేస్తే ఆ రోజుల్లో పరిపాలిస్తున్నటువంటి రాజు యాంటియకస్ అనేటటువంటి 2 అనేటటువంటి ఆ రాజు ఏం చేశాడని అంటే, మనకు తెలుసు కదా ఆ రోజుల్లో ఏ రాజు తలుసుకుంటే దెబ్బలకు పొదువు అన్నట్లుగా ఆయన ఎవరిని చూస్తే వాళ్ళని ప్రేమించడం మాత్రమే కాదు, వాళ్ళని వివాహం చేసుకునేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అందుకని సొలొమోను గారు కూడా దాదాపుగా ఆయనకు ఉన్నటువంటి ఉపపత్నుల సంఖ్య, భార్యల సంఖ్య టోటల్గా 1000 మంది ఉంటారు. అంటే నిజంగా ఇక్కడ ఏ రాజు తలుసుకున్నా కూడా ఆ రాజుకు సంబంధించి ఎవరైనా నచ్చితే ఆమెను వివాహం ఆడతారు. అది వాళ్ళ యొక్క గౌరవానికి ప్రతీక అన్నమాట. ఆ తర్వాత వాళ్ళతో ఏం చేశాడన్న సంగతి పక్కన పెట్టేస్తే ఇక్కడ కూడా యాంటియకస్ 2 అనేటటువంటి రాజు ఎవరినైతే అందగతిగా భావించాడో, ఎవరినైతే ప్రేమించాడో, ఎవరినైతే వివాహం చేసుకున్నాడో, అంటే ఆల్రెడీ వివాహమైనా కూడా ఎవరినైతే గాఢంగా ప్రేమించాడో ఆమెకు సంబంధించినటువంటి పేరుతో ఈ పట్టణాన్ని కట్టించాడు. పట్టణం కట్టించబడిన తర్వాత ఆమె పేరును దీనికి పెట్టినట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే చరిత్రకారుల యొక్క విశ్లేషణ ప్రకారం మనకు తెలుసు కదా, అప్పుడప్పుడు కొన్ని ఊర్లు మనుషుల పేర్లతో ఉంటాయి. ఎందుకని మనుషుల పేర్లతో ఉంటాయి? ఆ మనుషులు దాని కొరకు ఏదో చేసుంటారు కాబట్టి ఆ మనిషి పేరుని పెడతాం. నిజంగా మనకి నెల్లూరు జిల్లా అనే దానికి ముందు ఈ మధ్య ఒక వ్యక్తి పేరుని పెట్టారు, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, అంతేనా? అంటే ఒక వ్యక్తి పేరుని ఎందుకు పెట్టారో ఇప్పుడు మనకు అర్థమవుతుందా? ఒక నెల్లూరు జిల్లాగా మారడానికి ఆ వ్యక్తి తీసుకున్నటువంటి ఆ రోజు చూపించినటువంటి శ్రద్ధ,
ఆ రోజు చూపించినటువంటి ఆయన చేసినటువంటి ప్రాణత్యాగం ప్రజలు ఎప్పటికీ మర్చిపోకుండా ఉండడానికి ఓ జిల్లాకి ఆయన పేరుని పెట్టేసినారు. అలాగే కడప జిల్లాకు కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు కూడా ఇలా వస్తున్నాను. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నది ఏంటంటే వ్యక్తుల పేర్లు ఆయా జిల్లాలకు ఆయా పట్టణాలకు పెట్టడం అనేటటువంటి పరిస్థితి కూడా మనకు అర్థమైనప్పుడు ఇక్కడ లవోదికియా అనేటటువంటి ఈ పట్టణం ఆయన ప్రేమించినటువంటి ఆ ప్రేయసికి సంబంధించినటువంటి పేరుని దీనికి నామకరణంగా చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు చరిత్రకారుల యొక్క విశ్లేషణ ప్రకారం. అయితే ఈ పట్టణానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమైనా ఉందయా అని అంటే నిజంగా ప్రపంచ మార్కెట్లో ఈరోజు మనకు తెలుసు బులియన్ మార్కెట్ అని మీరు వినే ఉంటారు. బులియన్ మార్కెట్ అంటే ఆన్లైన్లో ట్రేడింగ్స్ జరుగుతూ ఉంటాయి, వ్యాపారాలు. ఇప్పుడు ఆన్లైన్లో ట్రేడింగ్ జరుగుతూ ఉంటుంది, కానీ ఆ రోజుల్లో వ్యాపారం అనేటటువంటిది లవోదికియా అనేటటువంటి పట్టణానికి ప్రారంభంలో ఆ పట్టణానికి సంబంధించినటువంటి ఒక వ్యాపారం మొట్టమొదటగా ప్రారంభమైంది అక్కడే. ఆ వ్యాపారం ఏంటంటే బంగారం వ్యాపారం. అంటే అప్పటి వరకు ఏ పట్టణంలో బంగారం యొక్క మార్పిడి లేకపోతే కొనుగోలు అనేటువంటి మనకు తెలుసు కదా. మనకి నెల్లూరులో కూడా అప్పుడప్పుడు సంత జరుగుతూ ఉంటుంది. ఏ సంత? గొర్రెల సంత, పశువుల సంత. ఎక్కడెక్కడ వారు అక్కడికి తీసుకొచ్చి ఆ రోజు వాటన్నిటిని ఆ ప్రాంతాల్లో నిలుపుతారు. దాన్ని అవసరమైనటువంటి వాడు కొనడానికి వెళ్తాడు, అవసరం లేనటువంటి వాడు అమ్మడానికి వాటిని తీసుకెళ్తాడు. ఇది పశువుల సంత అని మనకు బాగా తెలుసు. కానీ ఆ రోజుల్లో లవోదికియా పట్టణానికి దేనికయ్యా ప్రసిద్ధి అని అంటే అక్కడ బంగారం అనేటటువంటి నిజంగా బంగారం అనేటటువంటిది దొరికే ప్రాంతమా? ఒకవేళ లవోదికియా అంటే బంగారం అనేటటువంటిది దొరికే ప్రాంతం కూడా అయ్యి ఉండొచ్చు. బట్ మిగిలినటువంటి ప్రాంతాల్లో ఎవరికైనా బంగారం దొరికితే ఆ బంగారాన్ని తాను విక్రయించడానికి ఏ పట్టణానికి వాడు వెళ్తారని అంటే ఇదిగో వాళ్ళు నిర్దేశించుకున్నటువంటి దినాలలో ఆ పట్టణాలకు వెళ్ళి బంగారు వ్యాపారం చేసుకునేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అంటే బంగారం ఎక్కడ దొరుకుతుంది? ఇప్పుడంటే మనకు తెలుసు జ్యువెలర్స్ షాపులు ఉన్నాయి, కళ్యాణ్ జ్యువెలర్స్ లేకపోతే మరొక షాపులు. అంటే విపరీతమైనటువంటి పబ్లిసిటీ మూలంగా కూడా మనకి బంగారం ఎక్కడ దొరుకుతుందో అన్న దానికి కూడా ఈరోజు మనకి చాలా షాపులు ఉన్నాయి. బట్ మొదటి శతాబ్దం కన్నా మనం ముందుగా ఆలోచించేటటువంటి ఈ యొక్క లవోదికియా అనేటువంటి ఈ యొక్క పట్టణానికి సంబంధించినటువంటి ఓ బంగారు మనం కొనాలని అంటే ఎక్కడికి వెళ్తే మంచి బంగారు దొరుకుతుంది అని అంటే ఇది లవోదికియా పట్టణానికి వెళ్ళినప్పుడే. అంటే ఇప్పుడు బంగారు వ్యాపారస్తులు కూడా ఏ తారీఖుని దృష్టిలో పెట్టుకుంటారు, ఏ పట్టణాన్ని దృష్టిలో పెట్టుకుంటారంటే లవోదికియా అనేటటువంటి ప్రాంతానికి కానీ వెళితే అక్కడ మనకి మంచి బంగారు దొరుకుతుంది. మన దగ్గర ఉన్న బంగారు కూడా అమ్ముకోవడానికి వీలవుతుంది. మన దగ్గర లేని మంచి బంగారు కొనుక్కోవడానికి కూడా ఎక్కడ వీలవుతుంది అని అంటే ఇదిగో లవోదికియా అనేటటువంటి పట్టణంలో మనం కొనుక్కోవచ్చు, వెళ్ళొచ్చు. అంటే అమ్ముకునేవాడు కొనుక్కునేవాడు వాళ్ళ యొక్క దృష్టి దేని మీద ఉంటుందా అని అంటే లవోదికియా పట్టణం మీద ఉంటుంది. ఎందుకంటే అక్కడ బంగారపు వ్యాపారం అనేటటువంటిది అక్కడ మార్పిడి అనేటటువంటిది. సో ఆ వ్యాపారానికి పునాదిగా లవోదికియా అనేటటువంటి ఆ పట్టణం పేరుగా గన్నింది. ఇంకా చెప్పాలని అంటే ఆ పట్టణంలో ఇంకా ఏం దొరుకుతాయా అని అంటే ఉన్ని. ఉన్ని అనే పేరు విన్నారా? నేను చెప్పేది గిన్ని కాదు, ఉన్ని. స్వెటర్స్ అవన్నీ నిజంగా చెప్పాలని అంటే ఆ ఉన్ని ప్రపంచంలో ఎక్కడ దొరకనటువంటి ఉన్ని. మీరు అనుకోవచ్చు అన్ని ప్రాంతాల్లో ఉన్ని దొరుకుతుంది కదా అని కూడా మీరు అనుకోవచ్చు. అన్ని ప్రాంతాల్లో ఉన్ని దొరుకుతుంది, కానీ ఇక్కడ దొరికే ఉన్నికి ఉన్నటువంటి ప్రాధాన్యత మరి నిజంగా ఏ పట్టణంలో కూడా దొరకదు అనడానికి నిజంగా చాలా ప్రత్యేకత ఉందన్నమాట. ఎందుకంటే అక్కడ దొరికేటటువంటి ఉన్ని మీరు అప్పుడప్పుడు స్వెటర్లు వేసుకొని చూడండి. కొన్ని స్వెటర్లు ఎలాగుంటాయంటే మన ఒళ్ళు వాటిని తాకినప్పుడు మనకు ఆటోమేటిక్గా జల వచ్చేస్తుంది. మనకు కొన్ని పడవు, కొన్ని ఎలాగుంటాయంటే చాలా రఫ్గా ఉంటాయి, ఆ మధ్య మాకు తెలిసినటువంటి వాళ్ళు కువైట్ నుంచి ఓ దుప్పటి తీసుకొచ్చారండి, బహుకరించినారు. నిజంగా ఆ దుప్పటి మీద చేయి పెడితే ఎలాగుంటుంది అని అంటే ఎప్పుడు నేను చూడలేదు అంత స్మూత్నెస్ అనేటటువంటిది. అంటే అప్పుడు అనుకున్నాను నిజమే అక్కడ ప్రపంచంలో ఉన్నటువంటి బెస్ట్ పదార్థాలు లేకపోతే వస్తువులు ఏదైనా ప్రపంచంలో ఎక్కడ దొరుకుతాయంటే ఆ ముస్లిం రాష్ట్రాలు అంటే దుబాయ్, కువైట్ వాటిలో చాలా నెంబర్ 1 క్వాలిటీ ఉన్నటువంటి దొరుకుతాయని ఇప్పటికి నేను వింటూ ఉన్నాను. నిజంగానే దాన్ని చూసిన తర్వాత నిర్ణయానికి వచ్చేసి అలాంటి ఆ దుప్పటి ఆ కంబళి అనేటటువంటిది నిజంగా ఎక్కడ నేను చూడలేదు. అంటే
నీ నీ లోకం ఎంత నువ్వెంత అని మీరు అనుకోవచ్చు, బట్ నాకు తెలిసినంతట్లో అలాంటి దాన్ని నేను చూడలేదు. అలాగే మొదటి శతాబ్దం అంటే లవోదికియా సంఘానికి సంబంధించినటువంటి ఆ పట్టణానికి సంబంధించినటువంటి ఓ ప్రత్యేకత మనకి ఎందులో కనిపిస్తుంది అంటే ఉన్ని అనేది. నిజంగా ఉన్ని అనేటటువంటిది ఎక్కడి నుంచి తీస్తారు? దాన్ని ఇంగ్లీష్లో మనం పిలుచుకునేటటువంటి పేరు ఊల్ అని అంట. అంటే ఈ కమ్మళ్ళు కావచ్చు, లేకపోతే దొరికేటటువంటి దుప్పట్లు కావచ్చు, ఇవన్నీ కూడా. బట్ ఇక్కడ మనం ఆలోచించేటటువంటి ఈ ఉన్ని అనేటటువంటి దానికి ప్రసిద్ధి చెందినటువంటి పట్టణం ఏదైనా ఉంది అని అంటే అది లవోదికియా అనేటటువంటి పట్టణం. ఏంటండి దాంట్లో ఉన్నటువంటి స్పెషాలిటీ అని ఒకవేళ మనం అనుకుంటే, అక్కడ నల్లగా ఉండేటటువంటి ప్యూర్ బ్లాక్ వూల్ అనేటటువంటిది చాలా ఫేమస్ అన్నమాట. ఎందుకంటే అక్కడ నివసించేటటువంటి గొర్రెలు ఉన్నాయి, ఏ గొర్రెల బొచ్చుతోనైతే వీటిని తయారు చేస్తారో అక్కడ నివసించేటటువంటి అక్కడ పెరిగేటటువంటి ప్రతి గొర్రె యొక్క బొచ్చు ఎంత స్మూత్ గా ఉంటుందని అంటే ప్రపంచంలో ఇంక ఏ గొర్రెకి అలాంటి ఆ ఉన్ని రాదు, ఆ ఊల్ రాదు. ఇంకా ఎలాగుంటదంటే చాలా నల్లగా ఉంటది అది. అంటే అదొక డిజైన్ లాగా ఉంటది. అది దాన్ని నువ్వు కప్పుకున్నా దాని మీద నువ్వు నీ చేయి పడ్డా కూడా ఎంత స్మూత్ గా ఉంటది అని అంటే ఆ స్వెటర్లు అనేటటువంటి. కాబట్టి నల్ల రంగుతో ఉన్నటువంటి ఈ ఉన్ని బాగా ఫేమస్ అన్నమాట. ఎంత ఫేమస్ అని అంటే చాలా లైట్ వెయిట్ గా ఉంటది. ఇంకా చెప్పాలంటే చాలా సాఫ్ట్ గా ఉంటది. కాబట్టి ప్రపంచంలో ఏదైనా ఒక ఉన్ని దొరుకుతుంది అని అంటే అది ఎక్కడ అంటే లవోదికియా అనేటటువంటి ఆ పట్టణంలో దొరుకుతుంది. బంగారం అమ్ముకోవడం కొనుక్కోవడం అనేటటువంటి కార్యక్రమం కూడా ప్రారంభించినటువంటి పట్టణం లవోదికియా పట్టణం. రెండోది ఉన్ని అనేటటువంటిది ఫేమస్ గా ఆ రోజు ప్రపంచం అంతా కూడా ఎక్కడయ్యా ఉన్ని బాగా దొరుకుతుందని అంటే అది లవోదికియా అనేటటువంటి పట్టణం. మరి ఈ పట్టణంలో ఇంకా ఏదైనా మంచి పదార్థం ఏదైనా వ్యాపారానికి సంబంధించినటువంటిది ఏదైనా ఉందా అని ఒకవేళ మనం ఆలోచన చేస్తే ఆ విశ్లేషణలో మనకు దొరికినటువంటి మరొక పదార్థమే కాటుక. మీకు తెలుసు కదా, కాటుక పరిచయం లేదా? ఉంది. మనకందరికి కాటుక గురించి తెలిసే. కాటుక గురించి ఈరోజు చాలా పబ్లిసిటీలు వస్తున్నాయి. మా కాటుక వాడిన ఐటెక్స్ కాటుక ఏదో మొత్తానికి. కానీ ప్రపంచంలో ఈ కాటుకకు సంబంధించినటువంటి ప్రత్యేకత అంటే ఈరోజు మనకు తెలుసు, కళ్ళకు కాటుక పెట్టుకుంటే అన్నం కోసం కాదు. ఆ రోజుల్లో కాటుక అనేటటువంటి పదార్థం వాడుతున్నారంటే కంట్లో వచ్చేటటువంటి సెగ్గడ్లు కావచ్చు, కంట్లో వచ్చేటటువంటి చిన్న చిన్న వ్యాధులు కావచ్చు, కన్ను సరిగా కనపడకపోవడానికి నిజంగా వచ్చేటటువంటి ఆ సూక్ష్మమైనటువంటి రోగాలకు కూడా ఆ రోజు విరివిగా వాడబడేటటువంటి కాటుక అనేటటువంటిది కన్నులకు ఎంత ఇంపుగా ఉంటుందో అన్న సంగతిని గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఆ కాటుకకు సంబంధించినటువంటి ఆ మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది అని అంటే అది లవోదికియా పట్టణంలో దొరుకుతుంది. అక్కడ దొరికేటటువంటి ఆ కాటుకకు అంత డిమాండ్ ఉందా అంటే అవును. మనకు తెలుసు కదా, కాశ్మీర్ అనేటటువంటి దేనికి ప్రసిద్ధో మీకు తెలుసా? కుంకుమ పువ్వు. ప్రపంచంలో ఇంకెక్కడా అలాంటి కుంకుమ పువ్వు దొరకదా? ప్రపంచంలో ఇంకెక్కడా దొరకదు. ప్రపంచంలో ఇంకెక్కడా దొరకనటువంటి మరొక పదార్థం ఉంది మన చిత్తూరు జిల్లా. మరి ఏ అడవి అది? శేషాచలం అడవి. ప్రపంచంలో ఇంకెక్కడా దొరకదా? ఇంకెక్కడ దొరకదు, ఇంకెక్కడ మొలవదా మొక్క. ఏంటి ఆ మొక్క? టేకు, ఎర్రచందనం. టేకు కాదు, ఎర్రచందనం మొక్క. అంటే మిగతా ప్రాంతాల్లో కూడా మొలుస్తాయి, కానీ దీనికి ఉన్నటువంటి క్వాలిటీ మిగతా వాటిలో ఉండదు. అలాగే మనం తినేటటువంటి కుంకుమ పువ్వు అనేటటువంటి మిగతా ప్రాంతాల్లో కూడా దొరుకుతుంది, బట్ అక్కడ దొరికే క్వాలిటీ దొరకదు. అలాగే కాటుక అనేటటువంటిది అన్ని ప్రాంతాల్లో దొరుకుతుంది, బట్ ఇక్కడ ఉన్నటువంటి క్వాలిటీ ఇంకెక్కడ దొరకదు. క్వాలిటీ ఉందంటే డబ్బు కాస్త ఎక్కువగానే ఉంటుంది. అందుకని ఆ రోజుల్లో బ్రతుకుతున్నటువంటి ధనవంతులు, ఇంకా చెప్పాలంటే విద్యావంతులు, వీళ్ళందరూ కూడా నిజంగా రాణులు సైతం తమ కన్నులకు ఎలాంటి రోగాలు రాకుండా తాము చూసేటటువంటి ఆ కన్నులు చాలా అందంగా కనిపించడానికి ఆ రోజుల్లో సైనికులను పంపించి ఆ కాటుకను కొనుక్కునేటటువంటి వాళ్ళు, తమ గృహాలకు తెప్పించుకునేటటువంటి వాళ్ళు. సో ఇలా మనం ఆలోచన చేస్తే ఈ లవోదికియా పట్టణానికి ఉన్నటువంటి ఈ ప్రత్యేకతలు, ముఖ్యంగా వ్యాపార విషయంలో బంగారు అమ్మడం కొనడం, అలాగే ఉన్ని అనేటటువంటిది ప్రసిద్ధమైనటువంటి ఉన్ని దొరకడం, అలాగే కంటికి రాసుకునేటటువంటి కాటుక అనేటటువంటి పదార్థం కూడా దొరకడం, వీటన్నిటికన్నా మించినది మరొకటి ఏంటంటే ఎక్స్ రోడ్స్ అంటాం కదా, అంటే 4 రోడ్ల కోడలి. అది కూడా ఈ పట్టణానికి సంబంధించినటువంటి కోడలుగా ఉంటుంది.
ఎందుకంటే 4 రోడ్లు కలిసేటటువంటి, అంటే సౌత్, అంటే నార్త్, ఈస్ట్, వెస్ట్, ఇవన్నీ మనం మాట్లాడుకుంటాం కదా. అంటే 4 దిక్కుల నుంచి కలపబడేటటువంటి రోడ్డు నిజంగా ఆ లవోదికయ పట్టణంలో ఉండడాన్ని బట్టి చాలా మంది రాకపోకలు కూడా ఎక్కువ మంది జరిగిస్తూ ఉంటారన్న సంగతి కూడా మనకు అర్థమైపోతుంది. అంటే ఎక్కువగా రావడం పోవడం జరుగుతుందా? అవును, ఎక్కువగా రావడం పోవడం కూడా జరుగుతుంది. అంత మాత్రమే కాదు, అక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఆర్థిక సంబంధమైనటువంటి పరిస్థితులు కూడా మనం లవోదికయ పట్టణాన్ని గురించి మనం మాట్లాడుకుంటే దాదాపుగా అందరూ కూడా ధనవంతులే. డబ్బు బాగా ఉందంటే అవును, డబ్బుకు మంచి పేరుంది, అలాగే వాళ్ళు సంపాదించుకున్నటువంటి వాటి విషయంలో కూడా మంచి పేరుంది. నిజంగా లవోదికయ అనేటటువంటి అందులో ఉన్నటువంటి సంఘానికి, అంటే ఒక ధనవంతుడిగా ఉండేటటువంటి స్థితి, ఆర్థిక సంబంధమైనటువంటి పరిస్థితుల్లో బాగా ఉన్నటువంటి ఆ యొక్క ప్రాంతంలో ఓ స్థానిక సంఘం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వాళ్ళు ఒక గుంపుగా చేరి ఓ సంఘంగా ఏర్పడి తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఆరాధించుకునేటటువంటి ఒక పరిస్థితి అక్కడ కలిగింది. అందులో ఉన్నటువంటి ఆ సంఘానికే ఇప్పుడు యేసు ప్రభుల వారు దర్శిస్తూ ఉన్నాడు. ఆ సంఘపు దూతకు ఇలా రాయి అంటున్నాడు. అంటే ఆ సంఘాన్ని పరిపాలిస్తున్నటువంటి ఆ యొక్క దూత, అంటే పాస్టర్ గారు ఉంటారు కదా, ఈ సంఘానికి ఎవరే పాస్టర్ గారు అంటే సోదరుల పేరు చెప్తారు. ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క పాస్టర్ ఎలాగుంటాడో అక్కడ ఉన్నటువంటి ఆ సంఘపు దూతకు ఇలా రాయి, ఆ సంఘపు దూతకు ఇలా రాయి. అంటే ఆ రోజుల్లో అంటే ఉత్తరాలు రాసేటటువంటి వాళ్ళు, ఈ రోజుల్లో ఆ పాస్టర్ గారిని లైన్లోకి తీసుకో, ఈ పాస్టర్ గారిని లైన్లోకి తీసుకో. అంటే మన సంఘానికి ఏదైనా ఒక ఉత్తర్వు జారీ చేయాలని అంటే మనకన్నా పై అధికారులు మనల్ని ఏం చేస్తారంటే ఇప్పుడు ఫోన్లో ట్రాప్ చేస్తారు, మనల్ని అందరినీ ఫోన్లో లైన్లోకి తీసుకుంటారు. కాబట్టి ఫోన్లో మనం మాట్లాడేసుకుంటే సరిపోతుంది. ఏదైనా సమాచారం మీకు చెప్పాలంటే మాకు పై అధికారులు మా నంబర్లు తీసుకుని వాళ్ళతో కాంటాక్ట్ లేక మాకు సంబంధించినటువంటి విషయాలు చెప్పేస్తారు, అంటే మీకు ఏం చెప్పాలని. కానీ ఆ రోజుల్లో ఇలాంటి ఫెసిలిటీ లేదు కాబట్టి ఆ సంఘపు దూతకు ఇలాగ రాయి అంటున్నాడు. ఇలాగ రాయి 3వ అధ్యాయం 14వ వచనం. లవోదికయలో ఉన్నటువంటి సంఘపు దూతకు ఇలాగు రాయము అని అన్నాడు. ఆమెన్. ఇప్పుడు పరిచయం ఎలా జరుగుతుందో చూడండి. ఆమెన్ అనేటటువంటి వాడును అన్నాడు. ఎవరు ఈయన ఆమెన్ అనేటటువంటి వాడు? క్రైస్తవుడా? చదవండి మళ్ళా. ఆమెన్ అను వాడును నమ్మకమైనటువంటి సత్య సాక్షియు. ఎవరైనా ఇప్పుడు అర్థమైందా? క్రైస్తవుడు కాదు. యేసుక్రీస్తు ఎలా తన పరిచయం చేసుకున్నాడు అంటే సంఘపు దూతకు పాస్టర్ గారికి ఫోన్ చేస్తున్నాడంటే అవతలవాడి కూడా తెలియాలి కదా. అలాగే ఆ రోజుల్లో స్థానిక సంఘానికి ఉన్నటువంటి ఆ బోధకుడికి, అంటే ఆ దూతకు, అక్కడ ఉన్నటువంటి ఆ మీడియేటర్కు, అంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక సంఘాన్ని ఎవరైతే పాలిస్తున్నారో లేకపోతే ఎవరైతే బోధలో వాళ్ళని నింపుతున్నారో అతనికి ఇలాగూ రాయ్ అని చెబుతూ రాస్తున్నది ఎవడో చెప్తున్నాడు. ఎవరు రాస్తున్నాడంట? అదే ఆ పదం అక్కడ లేదు కదా మనకి, అందుకని ఆయనకి ఉన్నటువంటి ఆ క్వాలిటీ చెప్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి ఆ క్వాలిటీ చెప్తున్నాడు. ఆమెన్ 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 అనువాడును ఎలా పరిచయం చేసుకుంటున్నాడు. ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క రకంగా పరిచయాలు వస్తున్నాయా? 7 సంఘాల్లో మనం మాట్లాడుకున్నటువంటి వాటిని ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క రకంగా పరిచయం చేస్తూ ఇప్పుడు ఆమెన్ అనేటటువంటి పదాన్ని ఎక్కడ ఉపయోగిస్తున్నాడంటే లవోదికయ స్థానిక సంఘానికి చెప్తాడు. ఆమెన్ అనువాడును. ఇంతకీ ఆమెన్ అంటే ఏంటి? మనకి ఎక్కడ వినిపిస్తుంది ఈ పదం? అంతేనా? అంటే మనం ప్రార్థన చేసినప్పుడల్లా ఆ ప్రార్థన సంపూర్ణంగా విని ఆమెన్ అనేటటువంటి పదాన్ని మనం ఉపయోగిస్తాం. అంటే దాని అర్థం కూడా తెలియకుండా చాలా మంది ఏం చేస్తారంటే ప్రార్థన చేసుకుందాం అన్నప్పుడు మైండ్ ఎట్టెట్టో వెళ్ళిపోతుంది. ప్రార్థన చేసి ఆయన ఏమో చేస్తూ ఉంటాడు. ఇక లాస్ట్కి ఇంకా యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి అనే పాటకు వచ్చేసేటప్పటికి మన మైండ్లన్నీ మళ్ళీ ఎక్కడికి వచ్చేస్తాయంటే ఆమెన్ అనే పదాన్ని ఉపయోగించడానికి వచ్చేస్తాయి. అంతేగాని ఆయన ఏం చెబుతున్నాడు, ఆ ప్రార్థనలో ఏ పదాలు వాడాడో, ఎలా మాట్లాడాడో అన్న సంగతిని గురించి ఎవరు కూడా అక్కడ లక్ష్య పెట్టరు. ఆమెన్ అన్నామా లేదా అనేటటువంటి మాటనే మనం పరిశీలన చేసుకున్నాం. ఇంతకీ ఆమెన్ అంటే ఏంటి? అలాగూ జరుగునుగాక అనేటటువంటి పదాన్ని మనకి, అంటే ఆమెన్ అంటే
ప్రార్థనకు మనం చేసేటటువంటి ప్రార్థనకు నిజంగా ఓ సంపూర్ణతను ఇచ్చేటటువంటి పదం ఏదైనా ఉంది అని అంటే ఆ పదం పేరే ఆమెన్. నిజంగా ఈ పదం హిబ్రీ భాషలో ఒకలాగా ఉంటుంది, అరామిక్ భాషలో మరొకలాగా ఉంటుంది. కానీ ఏదైనా కూడా ఈనాడు ఉన్నటువంటి బోధకులు లేకపోతే కొత్తగా అంటే కొత్త అని కాదు, దీన్ని ఎలా మార్చారంటే ఏమెన్ అనేటటువంటి పదంగా కూడా మార్చేసి ఏమని ఎక్కడా రాయలేదు, ఇక్కడ ఆమెన్ అనే రాసినారు. అంటే అలా జరుగునుగాక అంటే అడిగింది జరగాలని అంటే నిజంగా ఆమెన్ అనేటటువంటి ఆయన దానికి స్టాంప్ వేయాలి. ఆ స్టాంపే ఇక్కడ యేసు ప్రభుల వారని చెప్తున్నాం. మనం ఎన్నో రకాల ప్రార్థనలు చేస్తూ ఉంటాం, ఎంతో మంది ఆమెలు చెప్తుంటాం. కానీ మనం చెప్పిన ప్రతి ప్రార్థనను కూడా ఒక ఆయన దాన్ని కన్ఫర్మ్ చేయాలి. ఆయనే యేసుక్రీస్తుల వారు, ఆయనే. మనం ఎంతమంది 100 మందిని ఆమెను చెప్పినా కూడా ఆమెన్ అనే మెయిన్ స్టాంప్ అక్కడ పడితేనే అది తండ్రి అయినటువంటి దేవునికి వెళ్తుంది. అందుకని ఇక్కడ ఏ రకమైనటువంటి పద్ధతితో ఇక్కడ ఆయన పరిచయం చేసుకుంటున్నాడు అని అంటే మనం అడిగింది జరగాలి అని అంటే ఆయన ఆమెన్ అనేటటువంటి పదం ఆయన ఉపయోగించాలి. అంటే నువ్వు నేను చేసినటువంటి ప్రార్థనకు ఆమెన్ అనేటటువంటి ఆయన మెయిన్ స్టాంప్ అనేటటువంటిది పడితేనే అది అలా జరుగునుగాక అన్నదానికి అర్థంతో ఆ ప్రార్థన సంపూర్ణంగా నిలుస్తుంది అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా ఏం చెప్తున్నారు అక్కడ? ఆమెన్ వాడును నమ్మకమైన సత్య సాక్షియు. అంటే నమ్మకమైన సత్య సాక్షియు అని అంటే తండ్రి అయినటువంటి దేవునికి నమ్మకమైనటువంటి సత్య సాక్షిగా ఉన్నటువంటి వాడు ఎవరైనా లోకంలో ఉన్నారంటే అది మన రక్షకుడైనటువంటి యేసు ప్రభుల వారు మాత్రమే అని చెబుతూ దేవుని సృష్టికి ఆదియు అయిన వాడు, దేవుని సృష్టికి ఆదియు అయిన వాడు. నిజంగా దేవుని సృష్టి అంటే మనం అనుకున్నటువంటి సృష్టి ఇదిగో ఈ లోకాన్ని కలగజేయక ముందు కూడా దేవుని సృష్టి ఉందా? దేవుని సృష్టి ఎవరితో ప్రారంభమైంది అని మనం ఆలోచన చేస్తే నిజంగా మనకి సామెతల గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం ప్రకారము దేవుడు ఒంటరిగా ఉన్నాడన్న సంగతి మనకు అర్థమైపోయింది. ఎందుకంటే నరుణ్ణి తయారు చేసినప్పుడు, నరుణ్ణి నిర్మించినప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు తన యొక్క భావాన్ని తెలియజేస్తూ నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని అనుకున్నాడు. కాబట్టి ప్రారంభంలో తండ్రి అయినటువంటి దేవుని యొక్క ఆ లక్షణాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఆయన ఎలాగున్నాడయ్యా అని అంటే ఆయన ఒంటరిగా ఉన్నాడు అన్న సంగతి మనకు అర్థమైంది. ఆ ఒంటరిగా ఉన్నటువంటి తండ్రి అయినటువంటి దేవుడు ఒంటరిగా ఉండి తను కూడా ఆ ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి వేటిని కలగజేశాడో వాటన్నిటిని కలగజేయక ముందు ఎవరిని కలగజేసుకున్నాడో అన్న సంగతి ఇక్కడ మనకు కనిపిస్తుంది. 8వ అధ్యాయం 22 సామెతల గ్రంథం. పూర్వకాలమందు అదిగో తన సృష్టి ఆరంభమున అన్నాడా? తన సృష్టి అంటే దేవుని సృష్టి ఆరంభమున తన కార్యములు అంటే దేవుని కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసిన ప్రథమమైన దానిగా. ఇప్పుడు దాన్ని కోట్ చేస్తూ 3వ అధ్యాయం 14వ వచనంలో 15వ వచనంలో దేవుని సృష్టికి ఆది అయిన వాడంటే మూలమైనటువంటి వాడు చెప్పు సంగతులు ఏంటంటే అన్నాడు. అంటే ఇక్కడ మూలము ఎవరు అంటే ఇదిగో యేసునైనటువంటి నేను అని పరిచయం చేస్తాను. నిజంగా మనం ఆలోచన చేస్తే దేవుని సృష్టికి మూలమైనటువంటి వాడు మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తుల వారు. అందుకనే చెప్తున్నాడు. మీరు అనుకోవచ్చు సామెతల గ్రంథంలో యేసుక్రీస్తు అన్న పదం లేదు కదండి అని మీరు అనుకోవచ్చు. పదం లేకపోయినా పరిశీలన చేయాలి. అక్కడ చెప్తున్నటువంటి మాట మనం ఆలోచన చేసినప్పుడు తన సృష్టి కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసిన అన్న పదం ఉంది. యెహోవా నన్ను కలుగజేసిన అన్న పదంలో ఎవరిని కలుగజేస్తున్నాడు, అసలు ఎవరి మాటలు పలుకుతున్నది అన్న సంగతిని మనం ఆలోచన చేసినప్పుడు 8వ అధ్యాయం 1వ వచనాన్ని మీరు చదవగలిగితే జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరము, వివేచన జ్ఞానము, అదే జ్ఞానము వివేచన తన స్వరము వినిపిస్తుంది. ఆ స్వరము మాట్లాడేది ఎవరి స్వరమై అంటే జ్ఞానము అన్నాడు. ఇప్పుడు ఆలోచన చేస్తే 1 కొరింథీ 1:19 ప్రకారము యేసుక్రీస్తు దేవుని జ్ఞానమును శక్తియు అయి ఉన్నాడు అన్న పదం మనం అక్కడ చేర్చగలిగితే ఇప్పుడు యేసుక్రీస్తుల వారే తండ్రి అయినటువంటి దేవుని చేసినటువంటి తన సృష్టి ఆరంభంలో ప్రథమమైన దానిగా ఎవరిని కలుగజేసినాడని చెప్తున్నాడు ఇక్కడ?
నన్ను కలగజేశాను అంటే యేసుక్రీస్తుని కలగజేశాడు. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తుల వారు ఎవరు? తండ్రి అయినటువంటి దేవుడు చేసినటువంటి సృష్టికి మూలమైనటువంటి వాడు. మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే అదే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 13వ వచనం కూడా మనం ఆలోచించగలిగితే 22వ అధ్యాయం, నేను ఆల్ఫయు ఒమేగయు అంటే ఆల్ఫా ఒమేగా అంటే నువ్వేదో అనుకుంటావేమో, అందుకని చెప్తాను ఆదియు అంతమును అయి ఉన్నాను. ఆదియు అంతమునై ఉన్నానంటే ఇక్కడ దేనికి ఆది దేనికి అంతము? అదే దేవుడు కలగజేసినటువంటి ఈ సృష్టికి మూలము యేసుక్రీస్తుల వారే, దీనికి అంతం చేసేది కూడా అంతే కదా. యేసు ప్రభుల వారి యొక్క రెండో రాకడలో సృష్టి యావత్తు ఏమైపోతుంది? లయమైపోతుంది. నక్షత్రాలు రాలిపోతాయి, సూర్యచంద్రున్న నల్లంగా అయిపోతారు, ఇవన్నీ మనకు తెలుసు కదా. కాబట్టి ఇక్కడ ఆదియు అంతమును అల్ఫయు ఒమేగాను అన్న పదం దేనికి సంబంధించిందంటే ఇదిగో దేవుడు కలగజేసినటువంటి ఈ సృష్టికి ప్రారంభకుడు యేసు ప్రభువు. యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు, యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు ఇక్కడ అక్కడ కలిగి ఉన్నది ఏదియు అన్న పదం మనకు కనిపిస్తుంది. కలిగి ఉన్నది ఏదియు, కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా ఏది కలిగి ఉన్నది? సృష్టిలో ఏదైతే కలిగి ఉందో అది ఎవరు లేకుండా కలగలేదు? యేసుక్రీస్తుల వారు లేకుండా కలగలేదు అన్న సంగతిని యోహాను గారు కన్ఫర్మ్ చేస్తున్నారు. ఆ యోహాను గారే ఇప్పుడు లవోదికీయ సంఘానికి నువ్వు లేఖ రాయి అని యేసు ప్రభుల వారు చెబుతూ, యేసు ప్రభుల వారే తను తాను పరిచయం చేసుకున్నటువంటి విధానంలో ఇంత అర్థం ఉందా అంటే అవును, ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క రకంగా అర్థం చేసుకున్నటువంటి కార్యక్రమాలు మనకు కనిపిస్తాయి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనాన్ని మనం ఆలోచన చేస్తాం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనాన్ని మనం ఆలోచన. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి యందు ఉన్నవియు దృశ్యమైనవి కాని అదృశ్యమైనవి కాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును అన్న పదం అదిగో ఆయన యందు సృజింపబడెను అన్నాడు. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడి ఎవరాయన? ఆయన రాస్తున్న సంగతి ఇది అని చెప్తున్నాడు లవోదికీయ సంఘానికి. ఇప్పుడు మళ్ళా చదవండి, మీకు అర్థమవుతుంది. ఆమె ననువాడును నమ్మకమైన సత్య సాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులు ఏమనగా, అది అసలు విషయం చెప్తాడు. నీ క్రియలు నాకు తెలుసు. ప్రతి వారి క్రియలు యేసు ప్రభువు వారికి తెలుసా? తెలుసు. అంటే ఇక్కడ లవోదికీయలో ఉన్నటువంటి సంఘస్థుల యొక్క క్రియలు మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి సంఘంలో ఉన్నటువంటి ప్రతి విశ్వాసి సంగతి కూడా ఇప్పుడు ఎవరికి తెలుసు అని అంటే యేసు ప్రభువుల వారికి తెలుసు. ఇంకా చెప్పాలంటే తండ్రి అయినటువంటి దేవునికి కూడా అన్నీ తెలుసు అంటే తెలుసు. నీ క్రియలు నాకు తెలుసు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. ఇక్కడ చల్లగా అంటే వెచ్చగా అంటే భక్తిగా ఉన్నటువంటి వాడు చల్లగా ఉన్నట్టు, భక్తి లేని వాడు వేడిగా ఉన్నట్ట కాదు. ఈ పదాలు ఇక్కడ ఎందుకు రాశాడు అని అంటే దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే మనం లవోదికీయ సంఘాన్ని గురించి మాట్లాడుకునేటప్పుడు అది ఆర్థికంగా బాగా ఉందని మనం అనుకున్నాం కదా. ఆర్థికంగా బాగా ఉంది. ఎలాగా? బంగారు అమ్మే వాళ్ళు ఉన్నారు, బంగారు కొనే వాళ్ళు ఉన్నారు, ఉన్ని మేస్ట్ కావాల్సిన వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు, ఇంకా కాటుకు వ్యాపారం కూడా బాగా బెస్ట్గా జరుగుతూ ఉంది. అయినా 4 రోడ్ల కోడలు కూడా ఇక్కడ ఉంది. కానీ ఈ పట్టణానికి ఉన్నటువంటి మరొకటి ఏంటంటే వాటర్ ప్రాబ్లం, నీళ్లు లేవు. కాబట్టి నీళ్లు లేనప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ పట్టణస్తులు నీళ్లు లేకపోతే ఏం చేయాలి? ఊళ్ళే ఖాళీ చేసి వెళ్ళిపోతున్నటువంటి దినాలు. కానీ అక్కడ అంత బాగా లొకేషన్ మనం గుర్తించినటువంటి ఈ లవోదికీయ పట్టణానికి ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే వాటర్ ప్రాబ్లం ఉంది అక్కడ. సో ఈ వాటర్ ప్రాబ్లానికి అటు పక్క ఉన్నటువంటి దెసలోనిక అనేటటువంటి ఆ పట్టణంలో నుంచి అక్కడ చల్లటి నీళ్లు అక్కడ దొరుకుతాయి. ఎందుకంటే అక్కడ కొండల నుంచి పడేటటువంటి జలపాతాల్లో అక్కడ నీళ్లు చక్కగా అంటే చల్లగా ఉంటాయి.
మరొక ప్రక్క 10 కిలోమీటర్ల దూరంలో మరొక పట్టణం ఉంది. ఆ పట్టణం నుంచి అక్కడ అగ్ని పర్వతాలు భూమిలో ఉన్నటువంటి పట్టణం అది. అక్కడి నుంచి వేడి నీళ్లు దొరుకుతాయి. ఒకవైపు ఏమో చల్లటి నీళ్లు అక్కడి నుంచి వీళ్ళు అరువు తెచ్చుకుంటారు, అంటే గుంటల ద్వారా, చెరువుల ద్వారా. మరొక పక్క ఏమో వేడి నీళ్లు తెచ్చుకుంటారు. అంటే వీళ్ళ దగ్గర డబ్బు బాగా ఉంది. అయినా కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ అవసరమైనటువంటి వాటిని వీళ్ళు ఏం చేస్తున్నారని అంటే నీటిని అరువు తెచ్చుకున్నటువంటి సందర్భాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అందుకని ఇక్కడ ఉన్నటువంటి వేడి నీళ్లు ఎండాకాలం వీళ్ళు బాగా వాడుకుంటున్నారు. అక్కడి నుంచి వచ్చేటటువంటి చల్ల నీళ్లు కూడా చలికాలం బాగా వాడుతానే ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఈయన ఏం చెప్తున్నాడంటే మన సహజమైనటువంటి స్థితి ఉంటుంది. అంటే నిజంగా ఇక్కడ వేడి నీళ్లు ప్రారంభమైనప్పుడు నిజంగా వేడిగా ఉన్నటువంటి నీళ్లు వెంటనే పోసుకుంటే అవి వేడిగా ఉంటాయి, కానీ కొంచెంసేపు ఆరిన తర్వాత పోసుకుంటే చల్లగా అయిపోతాయి. అలాగే చల్లగా ఉండేటటువంటి నీళ్లు కొంచెం పారితే వాటిలో కూడా కొంచెం ఉష్ణం అనేటటువంటిది పెరగదు. కాబట్టి వీళ్ళ పట్టణానికి వచ్చినప్పుడు వేడి నీళ్లు కాస్త చల్లగా అయిపోతున్నాయి, చల్ల నీళ్లు కాస్త కొద్దిగా వేడిగా కూడా అయిపోయేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఆ క్రియలను బట్టి ఈ పదాన్ని ఉపయోగించి ఇక్కడ చెబుతున్నటువంటి మాట మళ్ళా చదువుతాం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను ఉండిన నువ్వు మేలు. అలా ఉంటే నువ్వు మేలు. నువ్వు వెచ్చగానైనను అంటే చూసా, అంటే చల్లగానైనను వెచ్చగానైనను ఉండక అన్నాడంటే మనలో కూడా మనకు తెలుసు. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే క్రైస్తవుల యొక్క వేషం ధరించుకుంటాం, మరికొన్నిసార్లు అన్యుల వేషం కూడా ధరించుకుంటూ ఉంటాం. ఎలాగా? చాలా సందర్భాల్లో వివాహం అనేటటువంటిది క్రైస్తవ పద్ధతి ప్రకారం జరుగుతుంది, కానీ ఆ వివాహపు తారీఖు నిర్ణయించింది ఎవరు అని అంటే ఒక అన్యుడి దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఏం చేస్తారంటే ముహూర్తం కావాలి అని అడుగుతారు. పెళ్లి పత్రికలు రాసుకునేటటువంటి పద్ధతి కూడా ఆడి దగ్గర నుంచే మాట్లాడుకుంటారు. కానీ వివాహం జరిగేటటువంటి విధానాన్ని ఆలోచన చేసినప్పుడు క్రైస్తవ వివాహం జరగాలి, కానీ దానికి మూలమైనటువంటి ఎవరైతే వాళ్ళు ఉంటారో అంటే ముహూర్తాలు నిర్ణయించేటటువంటి వారు, అదనమాట ఇక్కడ చెప్తున్నాడు. నువ్వు అలాగైనా ఉండు, ఎలాగైనా ఉండు. అంటే అలా ఉన్నటువంటి ఆ స్థితి నాకు ఎలా అనిపిస్తుంది అని అంటే నాకు చాలా అసహ్యం వేస్తుంది, నాకు చాలా అసహ్యం వేస్తుంది అని అంటాడు. అంటే చేసేదేమో క్రైస్తవ వివాహము, అసలు నిజంగా అలాంటి దృష్టిలో ఒకవేళ మనకు కూడా తెలుసు, అప్పుడప్పుడు మనం కూడా ఫంక్షన్కి వెళ్తూ ఉంటాం. ముఖ్యంగా స్త్రీలు ఫంక్షన్కి వెళ్ళేటప్పుడేమో బొట్లు బాగా పెట్టుకుంటాం, కానీ చర్చికి వచ్చేటప్పుడు దారి మధ్యలోనే మనం చర్చికి వెళ్తున్నాం కదా, ఈ బొట్టు చూస్తే ఎవరో ఒకరు అబ్జెక్షన్ చేస్తారని మనం కూడా అక్కడ ఏం చేస్తాం, దాన్ని తీసి ఏ మోసి కిందనో తగిలించుకొని వచ్చేస్తాం. మళ్ళీ పోయేటప్పుడు యథాప్రకారంగా వెళ్ళిపోతాం. అంటే ఎలాగుంటుంది ఇది? ఇక్కడికి వచ్చేసేటప్పుడేమో ఆభరణాలు ఏమి ఉండవు, అదే ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ఆభరణాలు ఉండాలి. ఇక్కడికి వచ్చేసేటప్పుడు తెల్ల చీర, తెల్ల ప్యాంటు, తెల్ల చొక్కా ఉండాలి, కానీ ఇక్కడి నుంచి మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళేటప్పుడు అంటే పరిస్థితులు ఎలా మారిపోతున్నాయో చూడండి, ఎలా మారిపోతున్నాయో చూడండి. మీరు అప్పుడప్పుడు ఉదయాన్నే టీ తాగుతారు కదా, టీ తాగేటప్పుడు ఉదయాన్నే కాదు ఎప్పుడు టీ తాగినా కూడా దానిలో ఉన్న మేగడ వచ్చింది అనుకోండి, అబ్బా మేగడ వచ్చిందని బాగా సపరించి మింగేస్తారా? లేదు, దాన్ని పెదాల మీదనే అలా అలా ఆడించి తుఫు అని వస్తాం, అంతేనా? అంతేకాని దాన్ని తినడానికి ఎవరు ఇష్టపడరు. అందుకని ఇక్కడ రాస్తున్నటువంటి ఈ పదజాలాన్ని మీరు అర్థం చేసుకున్నప్పుడు ఒకసారి దాని గురించి మాట్లాడుకుందాం. మళ్ళా చదవండి. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులువెచ్చనిగా ఉన్నావు, నువ్వు నులువెచ్చనిగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి ఏం చేస్తాడంట? దేవుడు ఏం చేస్తాడంట? ఇలాంటి పరిస్థితి మన జీవితంలో కానీ సంభవిస్తే దేవుడు అన్నాడు, అప్పుడప్పుడు మిమ్మల్ని చూసి ఎవరైనా తుహు అని ఊసిన సందర్భాలు ఉన్నాయా? నీ బతుకు ఎందుకు రాయని అంటామే, తూ అని వస్తాం అంతే. ఆ ఉమ్మ అనేది రాదు, బట్ ఆ పదం అనేది మాత్రం వస్తుంది. మా ఇంటి పక్కన ఒక ఆమె ఉండేది, నన్ను చూసిన ప్రతిసారి ఓసద్ది. అంటే నా క్రియలు ఆయనకి నచ్చనటువంటి వాళ్ళు ఎదురుపడినప్పుడు ఏదో ఒక దాని మీద సాకు పెట్టి మనం కూడా ఏం చేస్తామంటే తుఫు అని వస్తాం. ఇప్పుడు దేవుడు కూడా ఆ స్థానిక సంఘం లవోదికీలో ఉన్నటువంటి స్థానిక సంఘంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే అలా ఉండట్లేదు, ఇలా ఉండట్లేదు. కాబట్టి ముహూర్తానికేమో ఆడి దగ్గరికి వెళ్తున్నావు, పెళ్లి జరిపించడానికేమో ఈడి దగ్గరకు వస్తున్నావు. పాస్టర్ పెళ్లి చేయడానికి ఒక పాస్టర్ కావాలి, విడాకులు తీసుకునేదానికి కోర్టుకి వెళ్ళాలి. చూసారా?
అంటే క్రైస్తవ జీవన విధానంలో ఎలా ఉందంటే రెండు రకాలైనటువంటి మార్పులు మనకు కనిపిస్తున్నాయి. మనకు తెలుసు కదా, ఒకసారి మనం ఏలియా గారి యొక్క విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఎంతకాలము మీరు ఈ విధంగా ఉంటారు అన్న సంగతి, ఎన్ని దినాలు మీరు రెండు తలంపుల మధ్య ఉంటారు అన్నటువంటి పదం కూడా మనకి చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఒకసారి రాజుల గ్రంథము, మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం 21వ వచనాన్ని మనం ఆలోచన చేసినప్పుడు, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనాన్ని మనం ఆలోచన చేసినప్పుడు, ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి ఎన్నాళ్ళ అంటే ఉమ్ము వేయిలాగా ఇలా చెప్తున్నాడు అనమాట. ఎన్నాళ్ళ మట్టుకు మీరు ఇలా ఉంటారు, ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య ఉంటారు, రెండు తలంపుల మధ్య మీరు ఎన్నాళ్ళ మట్టుకు ఉంటే అట్టయినా ఉండండి, లేకపోతే అంతేనా. బొట్టు అక్కడ కాదు తీసేయడం. ఇప్పుడు బొట్టు పెట్టుకొని వచ్చినంత మాత్రాన్ని ఇక్కడ అయ్యగారు ఎవరిని అడగడు, నువ్వు ఎందుకు బొట్టు పెట్టుకొచ్చావు, సాతానా వెళ్ళిపోయాను అంటాడా? అలా అనడు. నువ్వు వాక్యంలో ఎదిగేకుంది నీకై నువ్వు తీసేస్తే మంచిదే, తీకపోయినా పెట్టుకొని వచ్చిన బొట్టు ప్రాధాన్యత కాదన్న సంగతి మనకు తెలుసు. కానీ దాన్ని పట్టుకొని మనుషుని టార్గెట్ చేయడం అనేటటువంటిది మంచి పద్ధతి కాదు. అందుకనే ఇక్కడ బొట్టు సమస్య కాదు, కానీ దేవుని యొక్క కార్యక్రమాలను కూడా నువ్వేం చేస్తున్నావు అంటే ఒక అన్యుడిలాగా ప్రవర్తిస్తావే. ఒక అన్యుడిలాగా ఎలా ప్రవర్తిస్తాడు? ఆడు మంగళవారం శుక్రవారం అయితే డబ్బులు కూలోళ్ళకి ఇవ్వడు, ఆ డబ్బులు బయటకు పోనివ్వడు. ఎందుకంటే శుక్రవారం కదండి ఎలా ఇస్తాము, శనివారం రండి అంటాడు. అదే ప్రవర్తన నువ్వు కూడా చేసావనుకో, ఇప్పుడు ఏదో ఒక శుభకార్యం మీద బయటకు వచ్చేసావు, నీకు ఎదురుగా ఒక నల్లపిల్లి వచ్చింది, ఏం చేస్తావు చెప్పండి? అంటే మనకేం తెలియనట్టుగా మీరు మకాలు పెట్టేస్తే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అంటే నల్లపిల్లి వచ్చినప్పుడు కూడా మనం కూడా ఏం చేస్తాం? మనం చేయకపోవచ్చు, బట్ చేసేటటువంటి వాళ్ళు మనలో కూడా ఉన్నారా? ఉన్నారు. అదే ఒక విధవరాలు వచ్చింది అనుకోండి, వెళ్తావా? మనం వెళ్తాం కాదని, కానీ వెళ్ళే వాళ్ళు ఉన్నారా? క్రైస్తవ్యంలో ఉన్నారా? అలాంటి వాళ్ళని చూసినప్పుడు దేవుడు ఏం ఈడి జన్మ, ఈడి కోసం నేను ఈ సూర్యుడిని, పాయింట్ అర్థమవుతుంది కదా. ఈ లాజిక్ని మీరు మర్చిపోకూడదు ఎప్పుడు కూడా. అందుకనే ఇక్కడ ప్రవక్త చెప్తున్నాడు, ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య ఉంటారు, తడబడతా ఉంటారు, ఎందుకు అవసరమా మీకు అని అంటాడు. యేసుక్రీస్తు వారు కూడా చెప్తున్నటువంటి మాట మత్తయి సువార్త 6వ అధ్యాయం 24లో మనం ఆలోచించేటటువంటి ఇదే మాటను మనం అర్థం చేసుకున్నప్పుడు, మత్తయి సువార్త 6వ అధ్యాయం 24 ఎవడును ఇద్దరు యజమానులకు ఎలా ఉన్నాడంటే దాసుడుగా ఉండని. నువ్వు ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉంటే ఇప్పుడు అసలైనటువంటి యజమానుడు చూసి ఆ బ్రతుకును చూసి ఏమంటాడో తెలుసా? థూ అని అంటాడు. అంతే. ఊసేస్తాడా? నేను నిన్ను ఉమ్ము వేస్తానా అంటాడు. ఏ క్రియని మనలో కనిపిస్తే దేవుడు కూడా మనల్ని ఊసేస్తాడని అంటే అక్కడ ఆ కాలు పెట్టి ఇక్కడ ఈ కాలు పెట్టేసామనుకో, ఆ పడవట్టు ఈ పడవట్టు వెళ్ళిందంటే మధ్యలో రెండుగా చీలిపోతావు, నష్టం మనకే జరుగుతుంది. కాబట్టి ఒక యజమానుడికే నువ్వు దాసుడుగా ఉండు, ఒక దేవునికే నీ దాసరికాన్ని ఆయన ముందు పెట్టు, భవిష్యత్తు బాగుంటుంది. కానీ ఇక్కడ చెబుతున్నటువంటి ఈ సంఘంలో ఉన్నటువంటి పరిస్థితి ఎలాగుంటున్నానే, నిన్ను నేనేం చేస్తానంటున్నాను, ఉమ్మి వేయుదును అనేటటువంటి పదం మనకి ఇక్కడ చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఉమ్మి వేస్తాను అని అన్నాడు అంటే ఊసేస్తాను నిన్ను చూసిన ప్రతిసారి. దేవుడు ఎలాంటి ఫీలింగ్తో ఉన్నాడో తెలుసా? అంటే ఇలా రెండు వైఖరుల ధోరణితో మనం కానీ ఒకవేళ ఉంటే, ఇప్పుడు మనల్ని చూసిన ప్రతిసారి దేవుడు ఏం చేస్తున్నాడంట? ఉమ్మి వేస్తాడు. అంటే ముహూర్తమేమో ఆడి దగ్గర పెట్టించుకున్నావు, ఇప్పుడు పెళ్లి జరిపించడానికి మళ్ళీ పాస్టర్ దగ్గరకు వచ్చేసావు. పెళ్లి జరిపించడానికి పాస్టర్ కావాలి, ఆ డేట్ నిర్ణయం చేసేది మాత్రం ఇప్పుడు ఆయన చూస్తే ఎలాగుంటుంది దేవునికి చెప్పండి? వస్తాడా? మొఖాన్ని వస్తాడు అంతే. మనల్ని చూసి ఇట్లా పక్కన పోయడం కాదు, నీ మొఖానే వస్తాడు. ఎందుకంటే రెండు రకాల ధోరణులు ఇందులో పనికిరావు. ఇద్దరు యజమానులకు ఎవడు కూడా ఇక్కడ దాసుడిగా ఉండలేడు. నిజంగా ప్రియమైనటువంటి వాళ్ళారా, మనం ప్రార్థించిన ప్రతిసారి మంచిదానికి వస్తున్నాము అనేటటువంటి ఆలోచన ప్రతిసారి మనల్ని అంటే మన యొక్క ఈ ఆత్మ సంబంధమైనటువంటి ఈ స్థితిని గురించే మనం దేవునితో మాట్లాడుతున్నాము అన్న విషయం వచ్చినప్పుడు, క్రియల దగ్గరకు వచ్చేసేటప్పటికేమో లోక సంబంధమైన క్రియలకు ఇంపార్టెంట్ ఇస్తున్నావు, కానీ మిగతా విషయాలకు వచ్చే అమ్మో నేను విశ్వాసిని కాబట్టే కదా నేను ప్రతి వారం చర్చికి వెళ్తున్నాను అని ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా ఒక చట్టం రాబోతుంది. క్రైస్తవులు అనేటటువంటి వాళ్ళకి అన్ని కట్ అవుతాయంట, తెలుసా? అలాంటప్పుడు మనం కూడా ఏమంటామా?
చర్చికి ఎప్పుడో ఒకసారి పోతాం కానీ అంత మాత్రం చేత మేము క్రైస్తవులమా, మీకు న్యాయమా, మాకు ఈ పింఛను వచ్చే 4,000 మాకు ఆపేయడానికి మీకు ఎట్ట మనసు వస్తుంది, ఎప్పుడో ఒకసారి కానీ మేము పోము అన్న ఆలోచన మనం వాళ్ళ ముందు పెట్టినప్పుడు ఇప్పుడు దేవుని యొక్క ఫీలింగ్స్ మీరు అర్థం చేసుకోండి. నువ్వు ఇస్తే ఎంత, ఈగిపోతే ఎంత అన్నట్టుగా మనం నిలబడగలిగితేనే ఏదైనా మనకు మంచి జరుగుతుందన్న సంగతి మనం ఆలోచన చేయాలి. ప్రేమటువంటి వాళ్ళు నిజంగా అన్ని జనుల్లో ఇలాంటి పద్ధతులు ఉంటే పర్లేదు, కానీ క్రైస్తవులమైనటువంటి మనలో ఇలాంటి పద్ధతులు ఏంటంటే అసలు. అందుకని ఆయన చెప్తున్నాడు, భక్తికి నిజంగా ఆత్మీయతకు మన మాటలు ఎలాగుండాలని అంటే మనం కొలిసేటటువంటి దేవునికి అనుకూలమైనటువంటి పద్ధతుల్లోనే మనకు ఉద్దేశాలు ఎప్పుడు కూడా స్థిరం అవ్వాలి. అందుకనే నులివెచ్చగా ఉండబాకు, వెచ్చగానైనా నులివెచ్చగానైనా అనేటటువంటి పదాలు నిజంగా ఆలోచన చేస్తే ప్రేమటువంటి వాళ్ళు. అలా ఇక్కడ లవదికియా అనేటటువంటి ఈ స్థానిక సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల యొక్క వైఖరిని గురించి ఇక్కడ చెబుతూ, అలాంటి నిన్ను నేను ఏం చేస్తాను అంటున్నాడు అంటే ఉమ్మేస్తాను. కాబట్టి నీ సహజత్వాన్ని, నీవు న్యాచురల్ గా ఉండేటటువంటి స్థితి ఏదో అలాగనే ఉండి, 2 రకాలుగా ధోరణులు నువ్వు పెట్టుకోవద్దు, 2 రకాల ఆలోచనలు నీకు పెట్టుకోవద్దు. ఎందుకంటే నువ్వు ఎలా ఉన్నావో, దేవుడు నీకు ఏ తలాంతి ఇచ్చాడో దాన్ని నిలబెట్టుకో చాలు. అంతేగాని లేనటువంటి దాన్ని కూడా ఊహించుకొని నేను అలా ఉండాలి, ఇలా ఉంటే బాగుండు అనేటటువంటి పద్ధతులు మన దగ్గర అవసరం లేదు. ఎందుకంటే మన సహజత్వాన్ని ఎప్పుడు కూడా మనం మార్చుకోవడానికి, అంటే ఇంకా ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకెళ్లిపోయి, అంటే లోపలేమో బన్నీ చినిగిపోయింది, పైన కోటేసుకుని తిరిగితే ఎలాగుంటుందో అదనమాట ఇక్కడ చెప్తున్నటువంటి పద్ధతి. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క ఆలోచనలు నిజంగా దేవుడు ఏ టాలెంట్ అయితే, ఏ తలాంట్ అయితే మనకి ఇస్తాడో దాన్ని మనం అలాగనే నిలుపుకుంటే చాలా బాగుంటుంది. అంటే మనం మనలాగా బ్రతకాలన్నది దేవుని యొక్క ఆలోచన. ప్రేమటువంటి వాళ్ళరా, అందుకని కలిగి ఉన్న దానితోనే మనం తృప్తి పొందాలి. అంతేగాని లేనటువంటి వాటిని మనం ఆశించి మన తోక చిన్నదే అయినా ఇంకా మనం ఎంత దూరం ఊపుతామని అంటే చాలా దూరం ఊపడానికి మనం ప్రయత్నం చేస్తాం. అలా ఉండదు. మన సహజత్వాన్ని ఎప్పుడు కూడా మనం కోల్పోకూడదు. మన స్థితి మార్చేటటువంటి వాడు తండ్రి అయినటువంటి దేవుడు. ఎందుకంటే ఆయన పెంట కుప్పల నుంచి కూడా దీనులైన వారిని ఏం చేస్తాడు, గొప్పవాడిని చేస్తాడు. దరిద్రులు కూడా ఆయన ఎన్నుకుని ఎంత గొప్పవాడిని చేస్తాడో తెలుసు కదా. అలాంటప్పుడు మనం దరిద్రులుగా ఉండి గొప్పవాడిగా మనం మెయింటైన్ చేయడం ఎందుకు? క్రైస్తవులుగా ఉండి అనుజనుల ఆచారాల్లోకి ఎందుకు పోతున్నావు నువ్వు? అలా చేస్తున్న ప్రతిసారి దేవుడు చెప్తున్నాడు, నేను ఉమ్మి వేస్తాను నీ మీద జాగ్రత్త అని అన్నాడు. అంటే అసహ్యమైనటువంటి కార్యక్రమాలు దేవుడు నచ్చడు ప్రియమైనటువంటివా. అయితే అలాగైనా ఉండు, లేకపోతే ఇలాగైనా ఉండు అనేటటువంటి. కానీ ఇక్కడ లవోదికీయ సంఘంలో ఉన్నటువంటి పరిస్థితి ఎలా జరిగిందని అంటే, ఆ భౌతికమైనటువంటి స్థితి బాగుంది, కానీ రాను రాను ఎప్పుడైతే అందము ధనము ఈ 2 యాడ్ అవుతాయో వాటి వెనకాలే గర్వం అనేటటువంటిది నడుస్తా వస్తుంది. అందం ఉంది ప్లస్ ధనము ఉంది. ఇప్పుడు వాళ్ళ వెనకాల వచ్చేటటువంటిది ఈ నేను చెప్పాను కదా, నాశనం అనేటటువంటి పదం నిజంగా వెంటబడుతూ ఉంటుంది. ఎందుకంటే నీ దగ్గర ధనము ఉంది, ఇంకా చెప్పాలంటే అందం ఉంది, ఈ 2 ఉంటే గర్వం అనేటటువంటి ఆటోమేటిక్గా వస్తుంది. అలాంటి పరిస్థితి అనమాట లవోదికీయ స్థానిక సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల పరిస్థితి. అందుకనే సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు కాస్త లోకంలో కలిసిపోతూ ఉన్నారు కాబట్టి ఆ ఒరిజినల్ అనేటటువంటి ఆ భక్తిని వాళ్ళు ఏం చేస్తున్నారంటే దూరం చేసుకుంటున్నారు. అందుకనే తిడతా ఉన్నాడు దేవుడు. ఒక్కసారి ఆ తిట్లేంటో కూడా ఒకసారి మనం విందాం. నీవు దౌర్భాగ్యుడవు. ఎప్పుడు అంటావంటే దౌర్భాగ్యుడు? భాగ్యాన్ని ఇచ్చినటువంటి దేవుణ్ణి నువ్వు తోలనాడినప్పుడు ఎలా మారుతామో తెలుసా? దౌర్భాగ్యుడిగా మారిపోతాం. భాగ్యాన్ని దేవుడు ఇచ్చినప్పుడు ఆ భాగ్యాన్ని మనం వినియోగించకుండా ఉండేటటువంటి వాడు ఎవడైతే ఉన్నాడు ఆడు దౌర్భాగ్యుడు. దేవుడు ఒక ఉన్నతమైనటువంటి స్థితిని ఇచ్చినప్పుడు దాంట్లో నుంచి నువ్వు దౌర్భాగ్యమైనటువంటి స్థితిలోకి నువ్వు మార్చుకుంటున్నావే నీ పద్ధతిని. భాగ్యాన్ని కలగజేశాడు దేవుడు, ఇప్పుడు దౌర్భాగ్యంలోకి నువ్వు వెళ్ళిపోతున్నావే. ఆ వెళ్ళిపోతా అంటే వ్యర్థం. నిజంగా మనం ఆలోచన చేస్తే ఒక భాగ్యాన్ని మనకి ఇచ్చాడు. ఎంతటి భాగ్యం అని అంటే నిజంగా చెప్పాలంటే దైవవాక్యం వింటున్న ఈ టైంలో కూడా మనం సెల్ ఫోన్లు ఉపయోగించుకుంటూ చూసుకుంటున్నామని అంటే దాని అర్థం ఏంటో తెలుసా? వినగలిగిన సామర్థ్యాన్ని ఇచ్చాడు, చూడగలిగిన కన్నులు ఇచ్చాడు, వినగలిగిన చెవులు ఇచ్చాడు. వీటన్నిటిని కూడా పక్కన పెట్టేసి మళ్ళీ మనం బైబిల్లోనే సెల్ ఫోన్ పెట్టుకొని ఇలా అంటే మాటకు వస్తే మళ్ళీ పైకి కిందకి ఇలా చూసుకుంటున్నాం అనుకో. ఈ పరిస్థితిని ఏమంటాడో తెలుసా దేవుడు? భాగ్యాన్ని అయితే నీకు ఇచ్చాను, కానీ నువ్వేం చేసావు? దౌర్భాగ్యుడిగా మారావు అన్నాడు. అంటే భాగ్యాన్ని ఉపయోగించుకోనటువంటి వాడు ఎవరు అని అంటే దౌర్భాగ్యులు. అందుకనే సెల్ ఫోన్ మనం గంటల తరబడి చూస్తూ ఉంటాం. ఒకసారి సెల్ ఫోన్ కానీ నువ్వు ఆన్ చేసి ఒకసారి యూట్యూబ్లో అట్లా ఇట్లా పైకి అన్నామంటే చూడాల్సిన పరిస్థితే ఉంటుంది. ఎంత నిద్ర వచ్చినా కూడా నీకు నిద్ర రాదు. మీరు బాగా నిద్ర వచ్చేటప్పుడు ఆవులింతలు వచ్చినప్పుడు ఒకసారి సెల్ ఫోన్ తీసుకుని అలా ఫేస్బుక్
లేకపోతే టెస్టరో లేకపోతే ఇన్స్టాగ్రామో ఏదో ఒక దాన్ని నువ్వు పైకను దాన్ని ఆపేదానికి ఛార్జింగ్ అని అయిపోవాలి. ఛార్జింగ్ అయిపోయిందిలే అనుకొని నువ్వు ఆఫ్ చేస్తావే తప్ప, అదే దైవక వాక్యాన్ని వినేటప్పుడు చూడండి, ఈ టైం అయిపోయింది ఇంకా ఈయన భాగ్యాన్ని అయితే ఇచ్చాడు, కానీ ఆ భాగ్యాన్ని వినియోగించుకోవడంలో మనం ఏమైపోతున్నామంటే దౌర్భాగ్యులుగా మారుతాం. ఇప్పుడు ఆ లవోదికీయ స్థానిక సంఘం పరిస్థితి కూడా అది. దేవుడు భాగ్యాన్ని ఇచ్చాడు, కానీ ఆ భాగ్యాన్ని వాళ్ళు ఏం చేశారంటే విడనాడుకుంటున్నారు. కాబట్టి నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును అన్నాడు. చూసారా ఈ పదాలు? ఎప్పుడు ఎవరు నన్ను తిట్టిన దాగల ఇలాంటి పదాలు ఎవరితో తిట్టినామా? నువ్వు దౌర్భాగ్యుడురా, దిక్కుమాలిన వాడువురా, ఇంకా చెప్పాలంటే దరిద్రుడురా, ఇంకా గుడ్డివాడురా అనేటటువంటి ఈ పదాలను ఇక్కడ వాడుతున్నారంటే వాళ్ళ యొక్క భౌతిక సంబంధమైనటువంటి పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో మీరు అర్థం చేసుకోండి. అంటే నిజంగా స్వయానే యేసు ప్రభుల వారే ఇలాంటి ఈ పదాలు రాయి వాళ్ళకే అని అన్నాడు. దూతతో చెప్పి ఇలాంటి పదాలు రాయి వాళ్ళకే అన్నాడు. ఇలాంటి పదాలు అయ్యా ఈ పదాలు మరీ కొద్దిగా మోటుగా ఉన్నాయి, కొంచెం మార్చేదే అంటే అవసరం లేదు. ఇదే పదాలతో వాళ్ళని ఏం చేయాలి? వాళ్ళని తిట్టాలి. ఇదే పదాలతో వారిని తిట్టాలి అనేటటువంటి విషయాన్ని అక్కడ తెలియజేస్తున్నటువంటి పదాలు మనకు కనిపిస్తున్నాయి. అందుకనే నేను తర్వాత 17 వచ్చింది సారీ దౌర్భాగ్యుడును, దిక్కుమాలిన వాడువును, దరిద్రుడును, గుడ్డివాడువును అన్నాడు. దిగంబరుడవై ఉన్నావు, గుడ్డివాడు. గుడ్డివాడు అంటే అందరూ కళ్ళు లేకుండా కళ్ళు పొడి చేసుకున్నటువంటి వాళ్ళు కాదు. అంటే మనోనేత్రాలకు అపవాది ఏం చేస్తున్నాడు? ఆ గుడ్డితనాన్ని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. కాబట్టి ఇక్కడ దిగంబరివిగా ఉన్నావు అన్న పదం వాసనంటే ఈ దిగంబరి అంటే బట్టలు లేకుండా తిరుగుతున్నారని కాదు, సత్క్రియలు అనేటటువంటి ఆ వస్త్రములు కలిగినటువంటి వాళ్ళుగా వీళ్ళు లేరు. అందుకనే ఎలాంటి పదజాలంతో నిజంగా ఈ 6 సంఘాల గురించి విన్నటువంటి మాటలు ఒక ఎత్తు అయితే 7వ సంఘాన్ని గురించి దేవుడు రాయిస్తున్నటువంటి మాట చూడండి. ఇది ఏదో లవోదికీయలో ఉన్నటువంటి వారికి మాత్రమే సంబంధించిన తిట్లు పురాణం అనుకోవద్దు. ఈ తిట్లు మనకు కూడా వర్తిస్తాయా? ఖచ్చితంగా 100కి 100% మనకు కూడా వర్తిస్తాయి. ఎందుకంటే మనం చేసేటటువంటి క్రియలు అలాగుంటాయి. కాబట్టి అలాంటి క్రియలు ఎవరి జీవితంలో ఉన్నా కూడా ఇదిగో దేవుడు ఇలాంటి పదజాలను నిన్ను ఉమ్మేస్తాను, నిన్ను చూసి తూ అని అంటాను అన్నాడు. కాబట్టి నీ క్రియలు నాకు బాగా తెలుసు. అందుకనే చెబుతూ 18వ వచనంలో నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును, తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమ. అంటే ఇవన్నీ దొరికేటటువంటివి ఇదిగో నా దగ్గరే ఉన్నాయి. కాబట్టి వీటిని విడనాడుకోబాకు, వీటిని తోలనాడబాకు, వీటిని దూరం చేసుకోకు అని అంటున్నాడు. అందుకనే కాటుక అనేటటువంటి పదాన్ని కూడా అక్కడ ఉపయోగించడం జరిగింది. ఎందుకంటే కాటుక అనే పదార్థానికి సంబంధించిన భౌతిక సంబంధమైన మెటీరియల్ దొరికే ప్రదేశం అది. కాబట్టి ఇక్కడ అదే ఆ కాటుక అనే పదాన్ని ఇక్కడ వాడుతున్నాడు. తర్వాత కొనమని నేను బుద్ధి చెబుతున్నాను, నేను ప్రేమించు వారిని అందరినీ ఏం చేస్తాడంట? గద్దించి శిక్షించుతున్నాను. గద్దించి నేను ప్రేమించేవాడిని నేనేం చేస్తాను? నేను గద్దించి శిక్షిస్తాను. యోబు గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనంలో, యోబు గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనంలో ఈ మాటను చెబుతూ ఇక్కడ చెప్తున్నటువంటి పదాన్ని మనం ఆలోచించాలి. అదిగో దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తి గల దేవుని శిక్షను తృణీకరింపొద్దు అని అన్నాడు. కాబట్టి ఇక్కడ దేవుడు ఏం చేస్తాడు? నేను ప్రేమించే వారిని ఏం చేస్తాడంట? గద్దించి శిక్షిస్తాను. కాబట్టి ఆ శిక్షకు మళ్ళా నువ్వు ఎదురు తిరగొద్దు. నేను ప్రేమిస్తున్నాను కాబట్టి నిన్ను శిక్షిస్తున్నాను. కాబట్టి నువ్వు ఏం చేయాలి? ఆసక్తి కలిగి మారు మనసు పొందు అన్నాడా? మళ్ళా ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము. నీ మనస్సును మార్చుకో అన్నాడు. ఏ విధంగా మార్చుకోవాలి? ఆ రోజు ప్రవక్త చెప్పినట్టు 2 తలంపుల మధ్య నువ్వు ఉండడానికి వీలేదు. ఏదో ఒక తలంపులోకి వచ్చేసి అయితే అట్టన్నా ఉండు, లేకపోతే ఇట్టన్నా ఉండు. వస్తే కంటిన్యూగా రా. ఎప్పుడు? సెకండ్ సాటర్డే రోజు, నెలకొకసారే కదా ఇది జరిగేది. కంటిన్యూగా రా, లేకపోతే రాబాకు. నిన్ను ఎవడు అడుగుతున్నాడు? లేదా అయ్యగారు పిలుస్తున్నాడండి అని అంటావా?
పిలిస్తేనే వస్తావా? అలాగైతే ప్రతి సెకండ్ సాటర్డే పిలుస్తాడు, వస్తావా? అంటే నీకు టైం ఉంటే వస్తున్నావు, అంతేనా? కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు, 2 తలంపుల మధ్య ఉండొద్దు. నువ్వు ప్లాన్ చేసుకో. నెల రోజులు ఉంది కదా వచ్చే సెకండ్ సాటర్డేకి రావాలని అంటే, ఓ నెల రోజులు టైం ఉన్నప్పుడు నువ్వు ప్లాన్ చేసుకోలేవా? వస్తే రా, లేకపోతే రాకుండా ఉండు, ఆగిపో. నిన్ను ఎవడు అడుగుతున్నాడు? అది చెప్తాడు. ఏదో ఒక తలంపు మీద నువ్వు నిలబడి ఉండు, ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ నేను రాకూడదు అనుకుంటే నేను అయ్యగారు చెప్పి, అయ్యగారు ఈ నెల నేను రావట్లేదని అంటే సింపుల్గా అయిపోతుంది కదా. అయినా ఎందుకు ఎన్ని పనులు ఉన్నా కూడా నిజానికి ఈ టైంలో నేను ఇంకొక దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పాలి. వాళ్ళు డేట్ నాకు ముందుగా చెప్పినా చెప్పకపోయినా, సార్ ఈరోజు ఇది రజస్వల కార్యక్రమం ఉంది మా పాపది, మీరు రావాలి అని అన్నప్పుడు టైం ఎప్పుడు అని అన్నాను. శనివారం సాయంత్రమే కదండి, సాయంత్రమే కదా ఫంక్షన్లు చేస్తామంటే రేపు శనివారం అయితే రాలేను, ఎందుకంటే ఆల్రెడీ మనకు ప్రోగ్రామ్ ఉంది. మీరు ఒకవేళ డేట్ పెట్టుకోవాల్సి ఉంటే ముందుగా నన్ను అడిగి పెట్టుకుంటే బాగుండేది, నేను వచ్చిండేవాడిని అని చెప్పినాను. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? ఒకవేళ ఆ ప్రోగ్రాం ఉందని అట్లా వెళ్ళిపోతే బాగుంటుందా? లేదా. ఒక నియమానికి కట్టుబడినప్పుడు ఆ నియమానికి సంబంధించి ఎంత నష్టమైనా కూడా మనం దేవుని దృష్టిలో ఉమ్మి వేయించుకోకుండా ఉండేటటువంటి స్థితిని మనం కలిగి ఉండాలి. ఆ రోజే బంధువులు వస్తారు, ఈ రోజే వస్తారు మనకు బంధువులు. కాబట్టి ఏం చేయాలి? బంధువులు కూడా ఎత్తుకొచ్చి అక్కడ కూర్చోబెట్టేయాలి. మీరు ఎందుకు తెచ్చారు బంధువులు? మీ ఇంటికి వచ్చిన బంధువులు అని ఏమన్నా అంటాడా అయ్యగారు? మీ ఇంటికి వచ్చిన బంధువులు అందరినీ తీసుకురండి అంటాడు ఆయన. అయితే ఇంకా చెప్పాలంటే డైరెక్ట్గా ఆడకే కాదు, డైరెక్ట్గా ఇక్కడికి తీసుకొచ్చేసింది అని. అంటే ఎంత ప్రేమ చూడండి. కానీ మనమైతే ఏం చేస్తామంటే, రాక వచ్చాడు కాబట్టి ఈ దినం వాడి కోసం నేను ఇక్కడే ఉండిపోతే బాగుంటుందని ఈ క్లాస్ని కొట్టేస్తాను. అలా వద్దు. ఆదివారం ఏం చేయాలో మనకు తెలుసు, ఆరాధన జరిగించాలి. మిగతా తరగతులకు వెంటనే నైట్కే ప్రోగ్రాం మార్చేసి మీరు రావాలి అనేటటువంటి నిబంధన ఏమి ఇక్కడ లేదు. ప్రతి తరగతి కూడా మీకు ముందుగానే ఇంటిమేషన్ వస్తుంది. కానీ ఆ ఇంటిమేషన్ వచ్చిన ప్రతి తరగతిని నువ్వు ఎగ్గొట్టడానికి ప్రయత్నం చేయబాకు. ఎగ్గొట్టడానికి ప్రయత్నం చేసి ఎలాంటి వాడు అవుతావో తెలుసా? నువ్వు దౌర్భాగ్యుడురా. అంటే నేను చెప్పే మాట కాదు, దేవుడు చెప్తున్నటువంటి మాట. దేవుడు నువ్వు దౌర్భాగ్యుడు. ఇంకా ఎలాంటి పదాలు ఉన్నాయి అక్కడ? దిక్కుమాలను. ఆ పదాలు చూడండి ఎలాగున్నాయి అంటే వినడానికే మనకు కొద్దిగా ఇబ్బందిగా ఉంది కదా. ఇదే పదాలు ఒక మనిషిని మీరు తిట్టి చూడండి, ఆడు ఎంత రియాక్ట్ అయిపోతాడు. నేను దౌర్భాగ్యుడినా, నేను దరిద్రుడినా, నేను దిగంబరుడినా, నేను గుడ్డివాడినా అన్న పదాలు ఎవడన్నా అడిగి చూడండి మీరు ఎలా రియాక్ట్ అయిపోతాడు. కానీ ఇక్కడ దేవుడు చెప్తాడు, నేను ప్రేమించేవాడిని నేనేం చేస్తానంటే గద్దిస్తాను, శిక్షిస్తాను. దాంట్లోనే మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చేటటువంటి బిడ్డలుగా దేవుడు మనల్ని లోకానికి పంపించినప్పుడు దాన్ని వ్యతిరేకంగా మనం జరిగించే కార్యక్రమాల్లో వచ్చేటటువంటి ఈ తిట్లే, ఇది దేవుడే తిడుతున్నాడు ప్రేమటువంటి వాళ్ళని. దేవుడు మెచ్చుకుంటే ఎంత గొప్పగా ఉంటుందో కదా. ఎలా మెచ్చుకున్నాడు? ఎవరిని మెచ్చుకున్నాడు? ఊజు దేశమునందు అన్న పదాన్ని వాడుతున్నాడు. ఆ పదంలో మీరు చూడండి ఎంతటి ఏమంటారు దాన్ని, పొగడతా. లేకపోతే దేవుడిచ్చేటటువంటి సాక్ష్యం. ఊజు దేశమునందు యోబు అని ఒక మనుష్యుడు నేను, అతడు యథార్థవంతుడను న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడూ లేడన్న పదాలు ఎలాగున్నాయి? నువ్వు దౌర్భాగ్యుడువు, నువ్వు దుష్టుడివి, నువ్వు గుడ్డివాడు, నువ్వు దిగంబడు అని తిట్టే ఈ పదాలు ఎలాగున్నాయి? ఏ పదాల్లో నువ్వు నేను నిలబడి ఉంటాం ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఒకసారి. అంటే మన క్రియలను బట్టి అటు పొగిడించుకుంటామా దేవుని చేత, మన క్రియలను బట్టి ఇటు తిట్టించుకుంటామా? ఈ రెండిట్లో ఏది మనకి ఇష్టమైంది? మనుషులే తిడితే మనం పడలేమే, మరి దేవుడు తిడితే పడిపోతాం, చచ్చిపోతాం అంతే. కాబట్టి ప్రియమైనటువంటి వారు, అలాంటి దౌర్భాగ్యపు స్థితి మన జీవితాల్లో రాకుండా ఉండడానికే ఆ రోజు లవోదికయ సంఘాన్ని గురించి ఈ రోజు మనల్ని కూడా హెచ్చరిస్తున్నటువంటి మాట. అందుకనే ఆయన చెబుతూ 21వ వచనం, సారీ 20వ వచనం, 20వ వచనం, ఇదిగో నేను తలుపునద్ద నిలబడి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతను భోజనము చేయుదుము అన్నాడు. చూసారా ఎంతటి గొప్ప అంటే నువ్వు మారు మనసు కలిగి పశ్చాత్తాపంతో నువ్వు ఉంటే, ఇదిగో నీ దగ్గరికే నేను వచ్చేస్తాను, నీ హృదయం అనే తలుపు దగ్గర నిలబడి నేను తడతాను, ఆ స్వరము విని నువ్వు కానీ లోపలికి వస్తే ఇప్పుడు నేను మన ఇద్దరం కలిసి భోజనం చేస్తామా అని చెబుతూ 21వ వచనం, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని
నాతో కూడా నా సింహాసనమునందు నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. నేను కూర్చుండనిస్తాను అన్నాడు. అంటే యేసుప్రభుల వారు జయించారా? ఎక్కడ జయించాడు? కత్తి పట్టుకొని తిరిగాడా? యుద్ధాల్లో దిగి కత్తి పట్టుకొని అందరిని తలలు నరికేసి ఇదే జయించడం అంటే కాదు. కాదు, ఎలా జయించాడో మనకు తెలుసు. అపవాది బాప్తిసం పొంది ఒడ్డు మీదకి వచ్చినప్పుడు కూడా అపవాది యేసుక్రీస్తు వారిని ఎక్కడ తీసుకెళ్ళింది? ఓ ఎత్తైన ప్రాంతానికి తీసుకెళ్లి లేఖనాలతోనే ఏం చేసింది అని అంటే, ఇక్కడి నుంచి దూకై ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చేసుకో, ఎన్ని పదాలు ఉపయోగించి, ఏది దేవుని యొక్క వాక్యాలు వినియోగించి ఎలా ట్రాప్ తగ్గించడానికి ఎంత ప్రయత్నం చేసింది. అపవాదిని జయించాడా? రైట్, జయించడం అంటే అది జయించడం అదే. అలా జయించేటటువంటి వాడిని నేను జయించి నా తండ్రితో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చేదను. కూర్చుండనిచ్చేదను. జయించే వ్యక్తి ఎలాగుంటాడంటే నాతో పాటే ఉంటాడు. ఆడు కూడా నేను జయించాను కదా, ఆడు కూడా. అంటే ఆళ్ళలో నువ్వు నేను ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. ప్రేమటువంటి వాళ్ళరా, అందుకని అతన్ని నా సింహాసనం నాతో కూడా సింహాసనం మీద కూర్చొనిస్తాను అని చెబుతూ సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట. చెవిగలవాడు వినుగాక. చెవులు ఉన్నాయా మనకి? చెవులుంటే విన్నారా? వింటే ఇప్పుడు దౌర్భాగ్యుడు, దుష్టుడు, దిగంబరుడు, గుడ్డివాడువు అనే పదాలు మన వశం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే. కాబట్టి మన క్రియలు తెలుసు. నువ్వు అటు ఇటు ఉండబాకు. అప్పుడే అలా ఉండేటటువంటి ప్రతి ఒక్కరిని చూసి దేవుడు తూ అని వస్తున్నాడు. ప్రేమటువంటి వాళ్ళు. అలాంటి వైఖరి మనకు అవసరం లేదు ఈ లోకం. బ్రతికితే క్రైస్తవుడిగా బతకదాం, క్రీస్తుని ధరించినటువంటి వాడిగా బ్రతికి క్రైస్తవుడిగానే చచ్చిపోదాం. ఇందులో ఏవి వచ్చినా, ఏది ప్రభుత్వం నుంచి ఏది వచ్చినా కూడా అనవసరం. మనకు రావాల్సింది, మనకు దక్కాల్సింది పరలోకం. ప్రేమటువంటి వాళ్ళ దాన్ని దృష్టిలో పెట్టుకో. ఇక్కడ కలిగే ప్రతి ప్రయోజనము అది నిష్ప్రయోజనంగా నువ్వు ఆలోచించుకుంటేనే రాబోయేటటువంటి ఆ ఉన్నతమైనటువంటి లోకానికి నువ్వు నేను అర్హత పొందుతాం. కాబట్టి రెండు పడవల మీద మనకి కాళ్ళు వద్దు. ఇద్దరు యజమానులకు మనం దాసులుగా ఉండడానికి అవసరం లేదు. అందుకనే లవోదికీయ సంఘం మొట్టమొదట్లో ఎంత గొప్పగా ఉండిందో, ఆ తర్వాత లోకానుసారంగా దిగిపోయినటువంటి దాన్ని ఉద్దేశించే ఆ పాస్టర్కి ఇలా రాయి అంటున్నాడు. ఇలా రాసి ఇంత భౌతిక సంబంధమైనటువంటి తిట్లో పురాణాన్ని తిడుతున్నాడంటే వాళ్ళు ఎంత దిగజారిపోయారో మీరు ఆలోచన చేయండి. అలా మన అందరి బతుకులు దిగజారకుండా ఉండి దేవునితోనే మన యొక్క ఆత్మ సంబంధమైనటువంటి ప్రయాణాన్ని యేసు ప్రభుల వారిని ధరించుకున్నటువంటి మనము, ఆయన ఎలాగైతే భూమి మీద దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చి తాను అంగీకరించబడ్డాడో, అలాగనే మనందరం కూడా దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చేటటువంటి బిడ్డలుగా ఈ లోకమందు మన క్రియలు ఉండి మనం కూడా దేవుని చేత అంగీకరించబడేటటువంటి బిడ్డలుగా ఉండాలని కోరుకుంటూ, ఆ రోజు లవోదికీయ సంఘానికి ఏ హెచ్చరిక అయితే దేవుడు రాసి చెప్తున్నటువంటి మాట యేసుక్రీస్తు ద్వారా మనకు వినిపించాడో, అలాంటి కోణంలోనే వాటిని మార్పు చెంది పశ్చాత్తాప పొంది ఆయన స్వరం ఆయన్ని వెంబడిస్తే మనకి ఈ భౌతికమైనటువంటి జీవితం బాగుంటుంది. రాబోయేటటువంటి ఆ ఉన్నతమైనటువంటి లోకం మనకి ప్రాప్తిస్తుందని గమనించాలని, అలా మన బ్రతుకులు ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, నాన్న, మీ యొక్క మాటలు మా యొక్క జీవితాల్లో, ముఖ్యంగా మా యొక్క హృదయాల్లో వాటిని మేము చేర్చుకుని మేము పరిశీలించిన రీతి ప్రకారం ఒకనాడు లవోదికీయ స్థానిక సంఘం ఎలాంటి భౌతికమైనటువంటి స్థితిని కలిగి ఉందో, ఆత్మ సంబంధమైనటువంటి స్థితి లోపలికి దిగజారిపోయినట్లుగా నాన్న, ఇదిగో వారి విషయంలో మీరు చూపించినటువంటి ఈ యొక్క వైఖరి మా జీవితాల్లో ఉండకుండా మీరు నచ్చే మెచ్చే మీ సంకల్పం ప్రకారం నడుచుకునేటటువంటి బిడ్డలుగా మేమందరం ఉన్నట్లుగా సహాయం చేసి నడిపించమని, ముఖ్యంగా చేరువచ్చిన ఈ బిడ్డలందరినీ బట్టి మరోసారి జ్ఞాపకం చేసుకోమని నాన్న, ఈరోజు భౌతిక సంబంధమైనటువంటి జన్మదినాన్ని జరుపుకున్నటువంటి నాన్న, ఇది గర్భఫలాలైనటువంటి ఇద్దరు బిడ్డలు మీ పాదాల చెంత ఉంచుతున్నాను. వారి భవిష్యత్తును నాన్న మీరు నచ్చే మెచ్చే ఆశించే నాన్న మిమ్మల్ని ఆనందపరిచేటటువంటి బిడ్డలుగా వారి యొక్క భవిష్యత్తును మీరు ఉంచగలని, వారి యొక్క ఎదుగుదలలో ఆత్మ సంబంధమైనటువంటి ఎదుగుదల, ముఖ్యంగా వాక్యమందును మీ దయందును మనుషుల దయందును ఈ బిడ్డలు ఎదిగి నాన్న అటు సమాజము ఇటు సంఘము వారిని మెచ్చుకునేటటువంటి రీతిలో వారిని పెంచులాగా తల్లిదండ్రులకు మంచి జ్ఞానాన్ని మీరు దయచేయమని కోరుకుంటూ, నాన్న చేరువచ్చిన నీ బిడ్డలందరినీ బట్టి మరోసారి జ్ఞాపకలేక తెచ్చుకోమని, ఇదిగో నాన్న ఇంతటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలను ప్రతి నెల అలు పెరగకుండా స్థానిక సంఘాన్ని మంచి వాక్యాల్లో వాళ్ళని పెంచాలనేటటువంటి ఉద్దేశంతో ఇలాంటి తరగతులను నిర్వహిస్తున్నటువంటి మా సోదరులు రాజన్న గారిని జ్ఞాపకం చేసుకోండి. వారికి ఆయుష్ ఆరోగ్యాన్ని మీరు దయచేసి వారికి ఇచ్చినటువంటి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి.
నాన్న ఇదిగో మేమందరం ఆనందంగా ఆత్మీయంగా ఎదగలిగేటటువంటి భాగ్యాన్ని స్థానిక సంఘంతో పాటు మాకందరూ కూడా మీరు చూపిస్తున్నటువంటి విధానాన్ని బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ యొక్క ప్రార్థనను మా రక్షకుడును మీ ప్రియకుమారైనటువంటి యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ